హాయ్ అండి, అందరూ కార్తీక పౌర్ణమి బాగా జరుపుకునేదా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తులసిని దగ్గర పెట్టేసుకుందాంలే అనుకున్నాను. కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చేవాడికి సాయంత్రం అయిపోతుంది కదా, చేయలేనేమో అనుకున్నాను. కానీ మధ్యాహ్నానికి వచ్చేసాము. ఆ శివుని అనుగ్రహం వల్ల నేను ఇంకా గొట్టువీడికైతే వచ్చామన్నమాట. ప్రతి ఇయర్ ఇక్కడికైనా వచ్చేది. ఇంకా మహాశివరాత్రికి ఇలా కార్తీక పౌర్ణమి రోజు అయితే గొట్టువీడి దగ్గరికి అయితే వస్తాము. ఇంకా గొట్టువీడి దగ్గర వచ్చి ఇంకా 365 వత్తులు దేవుడి ముందర అయితే వెలిగించుకున్నాను. చాలామంది వచ్చారు. ఇంకా ఈ ఇయర్ చాలా తక్కువ. ఒక పక్క వెలిగిస్తుంటే ఒక పక్క తీయేస్తారు. ఎందుకంటే మళ్ళీ జ్వాలాతోరణము చుట్టూ దేవుడిని తిప్పాలి కదా. ఇంకా దేవుని అయితే మంచిగా అలంకరించారు. ఇంకా జ్వాలాతోరణం చుట్టూ దేవుని 3 సార్లు తిప్పుతారనమాట. ఈ జ్వాలాతోరణం దేవుని 3 సార్లు తిప్పుతారు కదా. అప్పుడు మనం కూడా దేవుడికి వెంటబడి 3 సార్లు తిరగడం వల్ల యమద్వారం చూడాల్సిన అవసరం ఉండదంట. అందులోనూ మనకు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలా మంచిగా అయితే జరిగింది. నేను కూడా 3 సార్లు తిరిగాను అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళామన్నమాట.